దేశంలో కులగణన జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. 1931లో కులగణన జరిగిందని ఇప్పటి వరకు మళ్లీ నిర్వహించలేదన్నారు. బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా కులగణన చేయాలంటున్నాయన్న ఆయన తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన బిల్ పెట్టారని అన్నారు. అట్టి కులగణన కోసం 150 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించినట్లు చెప్పుకొచ్చారు విహెచ్. ఎగ్జిక్యూటివ్ దాని తర్వాత రాష్ట్రాల్లో ఉన్న అధ్యక్షుల సమావేశం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ సమక్షంలో జరిగింది. అందులో ముఖ్యంగా కులగణన జరగాలి, కులగణన తోటే వారి న్యాయం జరుగుతుందని ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు. వాళ్ళ రైట్ ఉన్నదని అన్నారు. అదేవిధంగా వేణుగోపాల్ గారు కూడా ఏఐసి సెక్రటరీ కులగణన జరగాల్సిందే, కులగణన జరిగితే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సోషల్ జస్టిస్ జరుగుతుందనేది రాహుల్ గాంధీ ఆలోచన. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగునున్నటువంటి ప్రజల ఆలోచన విధానం ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు ఏ విధంగా ఉన్నారు అని తెలుసుకోవడానికే కులగణన అన్నాడు. అదేవిధంగా మరి ఒక కేంద్ర మంత్రి, ఎంపీ కూడా పార్లమెంట్ లో అన్నాడు కులం తెలియనట్టున్నాడు, కులగణన అంటున్నాడు అని అన్నా. రాహుల్ గాంధీ పెద్దరికం చూడు, నువ్వు ఏది మాట్లాడినా నువ్వు మాట్లాడుకో, నేను దానికి జవాబు చెప్పా, కానీ నా ఉద్దేశం కులగణన జరగాలి అన్నాడు.